హాయ్ మామ ఎల్ఐకే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా వస్తున్న సినిమా. అఫ్ కోర్స్ అందులో థర్డ్ సినిమా మనకు అసలు నచ్చలేదు, అది వేరే విషయం. విఘ్నేష్ శివన్ గారు డైరెక్షన్ చేస్తే నయనతార గారు ప్రొడ్యూస్ చేశారు మామ. ఈరోజు ఈ మూవీ రిలీజ్ అయింది, ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన దారుణమైన సినిమా అని చెప్తాను. ఈ మూవీతో డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ చాలా మంచి పాయింటే అయినా దాని ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది మామ. నాకు ఈ మూవీలో ధీమా ధీమా సాంగ్ అంటే చాలా ఇష్టం మామ. కానీ ఆ సాంగ్ ప్లే టైంకి నేను నిద్రపోయానంటే అర్థం చేసుకోండి ఈ సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకే నా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో. బేసిక్గా ఎంత చెత్త సినిమా అయినా నేను ఎంటైటిల్ పడే వరకు థియేటర్లోనే ఉంటాను మామ. ఫస్ట్ టైం నా వల్ల కాలేదు, సినిమా నుంచి మధ్యలోనే వాకౌట్ చేశాను మామ. స్క్రీన్ మీద ఏవో జరుగుతూ ఉంటాయి. ఒక పాజిటివ్ వీడియోకి సబ్స్క్రైబర్ కౌంట్ పెరగటం ఏంటో, నెగిటివ్కి తగ్గటం ఏంటో జనాల్ని మరీ గొర్రెల్లా చూపించారు మామ. ఇంకా ఎల్ఐకే యాప్ అంటారు, అసలు దాని సెటప్ నాకు అర్థం కాలేదు. యూనిక్ బ్యాక్డ్రాప్ తీసుకొని రాజనాల కాలం నాటి స్క్రీన్ ప్లేతో విసుగు తెప్పిస్తారు మామ మనకి. ఇక ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఈ సినిమాలో నాకు కొత్తగా ఏం కనిపించలేదు మామ. ఆయన ఆడియన్స్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే కొన్ని సీన్స్ రాసుకొని కొన్ని డైలాగ్స్ పెట్టి వాళ్ళతో అప్పటికి విజిల్స్ వేయించుకోవడానికి సరిపడా హీరోయిన్ బూతులు తిట్టడంతో ఆయన సినిమాలు గడిచిపోతాయి అనేది నా ఒపీనియన్. ఇక్కడ కూడా అదే జరిగింది మామ. హీరోయిన్ కృతి శెట్టి గారు అయితే అస్సలు సెట్ కాలేదు మా సినిమాలో. ఇంకా చెప్పాలి అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన గౌరీ గారితో ఆయనకి కొంచెం పేరు బాగుంది అనిపించింది, ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి అనిపించింది. కృతి శెట్టి గారితో ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు మామ. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది ఎస్జే సూర్య గారు కొన్ని ఎపిసోడ్స్ ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్తో అవి ఫెయిల్ అయ్యని చెప్తాను మామ. ఇందులో కూడా ఆ టైమింగ్ వర్కౌట్ అయ్యింది నాకు. ఎక్సెప్ట్ ఎస్జే సూర్య గారు కామెడీ పక్కన పెడితే మిగతా కామెడీ అంతా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. సీమాన్ గారు ఇంపార్టెంట్ రోల్ చేశారు, బట్ తెలుగు వాళ్ళకి ఆయన తెలియదు కాబట్టి ఆ క్యారెక్టర్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వదు మామ తెలుగు వాళ్ళకి. సినిమా మొత్తం గజిబిజిగా గందరగోళంలా ఉంటుంది మామ. ఏ సీన్ రిజిస్టర్ అవ్వదు, ఒక ఎమోషన్ కూడా పలకదు. ఎమోషనే లేదు అన్నానంటే ఇంక ఈ సినిమాకి మనం దూరం అయిపోతాం మామ. ఆల్మోస్ట్ అన్నీ తనే చేసిన విఘ్నేష్ శివన్ గారు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ డెలివర్ చేయడంలో పట్టు తప్పారని చెప్తాను మామ. నయనతార గారు చాలా రిచ్గా డబ్బులు ఖర్చు పెట్టారు, ఉపయోగం లేదనిపించింది నాకు. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే 2040లో ప్రజలందరూ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతారు. ఆ టైంలో హీరోకి ఎల్ఐకే అనే యాప్ వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఆ ప్రాబ్లం ఏంటి, హీరో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎస్జే సూర్య గారివి కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. నెక్స్ట్ విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి, డబ్బులు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారనే విషయం అయితే కనబడుతుంది. సీజీ కూడా కొన్ని చోట్ల తేలిపోద్ది, బట్ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ అటెన్షన్ తీసుకుంటుంది మామ. 2004 సెటప్ని వాళ్ళు బాగా క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు. అనిరుద్ధ్ గారి వర్క్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు మామ నాకు, ఇంక్లూడింగ్ బీజిఎం. ఎడిట్ కూడా సెకండ్ హాఫ్ చాలా సినిమాని లేపేయచ్చు కదా అనిపించింది, సాగుతూ ఓవర్ బబుల్ గమ్ లా అనిపించింది మామ. ఇక ఆ మైనస్ గురించి చెప్పాలి అంటే సినిమానే మైనస్ అంటాను మామ. ఒక తల తోక అంటూ ఉండదు సినిమాలో, ఏ సీన్ కూడా ఏ సీన్ ఏం జరుగుతుంది అన్న క్లారిటీ కూడా ఉండదు. ర్యాండమ్గా ఏవో సీన్స్ వచ్చేస్తాయి, అలా వెళ్ళిపోతాయి తప్ప ఇంపాక్ట్ ఏమి ఉండదు మామ మన మీద. ఇక పాటలు అయితే ఒక్క పాట కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. కామెడీ మనకి తలనొప్పి తీసుకొచ్చేస్తుంది, ఎందుకు ఈ సినిమాకి వచ్చాం అని తల్ల పట్టుకునేలా చేస్తుంది మామ. ప్రదీప్ గారికి ఫస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తాను, సాగుతూ ఉంటుంది అలాగా అంతే. టెక్నికల్గా టాప్లోనే ఉంటుంది, బట్ సినిమా హిట్ అవ్వాలి అంటే ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళ ఏం పట్టించుకోరు మామ. సినిమా ఎలా ఉందని మాత్రమే చూస్తారు. ఆ విషయంలో ఎల్ఐకే డిసప్పాయింట్ చేసిందనే చెప్తాను మామ. నాకైతే సినిమా నచ్చలేదు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.